డ్యాం భద్రతను అధికారులు గాలికి వదిలేశారా? రెండంచెల భద్రత అని చెబుతున్న డ్యాంకు ఏమాత్రం సేఫ్టీ లేనట్లేనా? భద్రతా అధికారులు పైరవీలకే ప్రాధాన్యం ఇస్తున్నారా? అందుకే డ్యాంపై ఎవరి పడితే వారికి రెడ్ కార్పెట్ వేస్తున్నారా? మరి టూరిస్టుల ముసుగులో టెర్రరిస్టులు చొరబడితే పరిస్థితి ఏంటి? ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తుంది? భద్రతలో అధికార యంత్రాంగానికి చిత్తశుద్ధి లేనట్లేనా? సీన్ చూస్తుంటే అన్ని ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం వినిపిస్తున్నాయి. నాగార్జున సాగర్ డ్యాం దగ్గర భద్రతా విషయంలో అధికారుల నిర్లక్ష్యంపై ఐ న్యూస్ స్పెషల్ స్టోరీ. నాగార్జున సాగర్ డ్యాం వద్ద భద్రత డొల్ల. నిర్లక్ష్యం వహిస్తున్న నిఘా వ్యవస్థ. నిబంధనలకు విరుద్ధంగా డ్యాం పైకి వాహనాల అనుమతి. భయం గుప్పెట్లో నాగార్జున సాగర్ పర్యాటకులు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉన్న ప్రాజెక్టుల్లో నాగార్జున సాగర్ జలాశయం కూడా ఒకటి. ఆసియా ఖండంలోని అతిపెద్ద ప్రాజెక్టుల లిస్టులో కూడా ఇదుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అపర భగీరథగా, అన్నదాతల అన్నపూర్ణగా పేరుగాంచింది. ఇంత గొప్ప చరిత్ర ఉన్న సాగర్ ప్రాజెక్టు వద్ద నిఘా వైఫల్యం ఆందోళన కలిగిస్తోంది. 2 దశాబ్దాల క్రితం సికింద్రాబాద్ లో బాంబు పేలుళ్లు జరిగాయి. ఆ సమయంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టును టార్గెట్ చేస్తూ టెర్రరిస్టులు హెచ్చరికలు జారీ చేశారు. అప్పటి నుంచి ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో చేరింది. దీంతో అక్కడ భద్రతను ఏర్పాటు చేసింది నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సర్కార్. అంతేకాదు, డ్యాం పైకి పర్యాటకులను నిషేధించింది. ఎస్పీఎఫ్ బలగాలతో ఇటు తెలంగాణ, అటు ఏపీ వైపు భద్రతను కట్టుదిట్టం చేసింది. ఇక తాజాగా తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల నేపథ్యంలో కేంద్రం జోక్యం చేసుకుంది. రాష్ట్రాల ఆధీనంలో ఉండే ఎస్పీఎఫ్ బలగాలకు తోడు సిఆర్పీఎఫ్ బలగాలను డ్యాంకు 2 వైపులా మోహరించింది కేంద్రం. వరద నీటిని దిగువకు విడుదల చేసేందుకు సాగర్ గేట్లను ఎత్తేశారు అధికారులు. దీంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. ఈ తరుణంలో అలర్ట్ గా ఉండాల్సిన భద్రతా సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు గుప్పమంటున్నాయి. సాగర్ పైకి పర్యాటకుల నిషేధం అన్న సంగతి మరచి నిబంధనలకు తిలోదకాలిస్తున్న ఈ భద్రతా బలగాలు ఇబ్బడి ముబ్బడిగా వాహనాలను అనుమతిస్తున్నారు. పైరవీ చేసిన వారికి ఏమాత్రం అభ్యంతరం చెప్పకుండా సాగర్ పైకి కార్పెట్ వేస్తున్నారు. యువత సెల్ఫీలు, రీల్స్ చేస్తున్నా, ఆకతాయిలు వెర్రివేషాలు వేస్తున్నా సెక్యూరిటీ అటుగా కన్నెత్తి కూడా చూడడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎస్పీఎఫ్, సిఆర్పీఎఫ్ బలగాలే కాదు, ఇరిగేషన్, రెవెన్యూ, జెన్కో, లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా బాధ్యతను మరిచారన్న ఆరోపణలు వినపడుతున్నాయి. వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పైరవీలు చేసిన కారణంగా మెయిన్ డ్యాం ప్రాంతమంతా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. సీన్ చూస్తే వాహనాల రద్దీతో అదేదో జాతీయ రహదారిని తలపిస్తోంది. చిన్న చిన్న షాపింగ్ మాల్స్ లోని ఎంట్రన్స్ల వద్ద మెటల్ డిటెక్టర్స్ ఏర్పాటు చేస్తారు. కానీ అంత పెద్ద డ్యాం పై ఎలాంటి భద్రతా నియమాలు పాటించడం లేదు. ఎవరికి పడితే వాళ్లకు అనుమతి ఇవ్వడం, నిఘా వ్యవస్థలో డొల్లతనం బయటపడ్డట్టయింది. పహల్గాం దాడి తరహాలో టూరిస్టుల మాటున టెర్రరిస్టులు చొరబడితే పరిస్థితి ఏంటన్నా సోయ లేకుండా పోయిందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇటు నిఘా అంశంలో ఇంటెలిజెన్స్ విభాగం కూడా ఫెయిల్ అయినట్టే కనిపిస్తుంది. భద్రతా వైఫల్యంపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సిన ఇంటెలిజెన్స్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.